ఈరోజు మనం అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ గురించి కొద్దిసేపు అధ్యయనం చేద్దాం. మొన్నటి క్లాస్లో మనం అరిస్టాటిల్స్ యొక్క ప్రభుత్వ స్వరూపాలపై ఆయన అభిప్రాయాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. సాంప్రదాయ ప్రభుత్వాల వర్గీకరణ అరిస్టాటిల్ వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా ఉంది అని నిరూపించడం జరిగింది. ఇకపోతే అది అన్ని ప్రభుత్వ స్వరూపాలకు మార్గదర్శకంగా మారిందనేది గమనించవచ్చు. అయితే ఆధునిక ప్రభుత్వ స్వరూపాలు వేరు, సాంప్రదాయ ప్రభుత్వ స్వరూపాలు వేరు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇకపోతే మరి నేటి క్లాసులో అరిస్టాటిల్ యొక్క ధర్మ సిద్ధాంతం ఏంటి? మనం మొన్నటి క్లాసులలో ప్లేటో యొక్క ధర్మ సిద్ధాంతాన్ని గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఇకపోతే అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ ధర్మ సిద్ధాంతం అంటే ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ జస్టిస్? హౌ ఈ వాజ్ క్లాసిఫైడ్ జస్టిస్? ధర్మం అంటే ఏంటి? ప్లేటో దృష్టిలో ధర్మం అంటే సమన్వయం కాగా, మరి అరిస్టాటిల్ దృష్టిలో ధర్మం అంటే ఏంటి? ఎన్ని రకాల ధర్మాల గురించి అరిస్టాటిల్ అధ్యయనం చేశాడు? ప్లేటో ప్రభావం అరిస్టాటిల్ మీద ఉంది అనే విషయాన్ని మనం కిందటి క్లాసులలో నేర్చుకోవడం అనేది జరిగింది. ఇక మరి అరిస్టాటిల్స్ థియరీ ఆఫ్ జస్టిస్లో చూసినట్లయితే రెండు రకాల జస్టిస్ల గురించి, ధర్మాల గురించి అరిస్టాటిల్ అధ్యయనం చేసినట్టుగా మనం తెలియచేయాల్సిన అవసరం ఉంది. వీటిలలో చూసినట్లయితే కంప్లీట్ జస్టిస్ అండ్ పర్టికులర్ జస్టిస్, సంపూర్ణ ధర్మము ఒకటి కాగా రెండోది ప్రత్యేక ధర్మము. ఈ రెండు రకాల ధర్మ సిద్ధాంతాల గురించి అరిస్టాటిల్ తెలియజేసినట్టుగా మనం చూడవచ్చు. కంప్లీట్ జస్టిస్, దట్ ఈస్ అ పర్ఫెక్ట్ జస్టిస్. అనదర్ ఈజ్ అ పర్టికులర్ జస్టిస్, దట్ ఈస్ స్పెషల్ జస్టిస్. ఇన్ పర్టికులర్ జస్టిస్ క్లాసిఫైడ్ ఇంటూ two categories are: number 1 distributive justice, number 2 corrective justice. చూడండి, ప్రత్యేక ధర్మం కూడా రెండు రకాలుగా వర్గీకరించబడ్డది. దాంట్లో సవర్ణ ధర్మం కాగా వితరణ ధర్మం అదొకటిగా చెప్పవచ్చు. ఇక సంపూర్ణ ధర్మం అంటే ఏంటి? ఈ వాజ్ క్లాసిఫైడ్ థియరీ ఆఫ్ జస్టిస్ ఇంటూ two categories అనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే మరి ధర్మ ప్రస్తావన చెప్పే క్రమంలో యాజ్ లైక్ గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్స్, అరిస్టాటిల్ వాజ్ ఆల్సో డిస్కస్డ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. గ్రీకు రాజనీతి తత్వవేత్తల వలె అరిస్టాటిల్ కూడా డిస్కస్డ్ ది కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. ప్లేటో, తర్వాత సోక్రటీస్ వాళ్ళు ఏ విధంగానైతే ధర్మాన్ని గురించి చర్చించారో వాళ్ళ క్రమంలోనే వాళ్ళలాగానే అరిస్టాటిల్ కూడా ధర్మంపై తన చర్చను మొదలుపెట్టినట్టుగా మనం చూడవచ్చు. యాజ్ లైక్ గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్స్, అరిస్టాటిల్ వాజ్ ఆల్సో డిస్కస్డ్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. ధర్మ భావనను చర్చించినట్టుగా మనం చూడవచ్చు. ఆల్ ఫిలాసఫర్స్ డిస్కస్డ్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్, బట్ ఈచ్ వన్ ఇండివిజువల్లీ ఎక్స్ప్లెయిన్డ్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. అందరూ తత్వవేత్తలు ధర్మభావనను చర్చించినప్పటికీ ఈచ్ వన్ ఇండివిజువల్లీ ఎక్స్ప్లెయిన్డ్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. ప్రతివారు కూడా వ్యక్తిగత ధర్మాన్ని గురించి చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఆల్ ఫిలాసఫర్స్ డిస్కస్డ్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్, బట్ ఈచ్ వన్ ఇండివిజువల్లీ ఎక్స్ప్లెయిన్డ్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. వ్యక్తిగతంగా ధర్మభావనను గురించి అధ్యయనం చేసినట్టుగా మనం చూడవచ్చు. Let us know about Aristotle's concept of justice.
మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది ఆయన జస్టిస్ అంటే ఏంటి అనేది. అరిస్టాటిల్ డిస్క్రైబ్డ్ టూ కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. రెండు రకాల ధర్మ భావనల గురించి అధ్యయనం చేసినట్టుగా మనం ఇంతకుముందే పరిచయ కార్యక్రమంలో తెలుసుకోవడం జరిగింది. అది ఏంటంటే సంపూర్ణ ధర్మము, కంప్లీట్ జస్టిస్ ఒకటి కాగా, రెండోది పర్టికులర్ జస్టిస్. మొదటిది కంప్లీట్ జస్టిస్ అనగానే సంపూర్ణ ధర్మము లేదా పరిపూర్ణ ధర్మము అని కూడా మనం చెప్తూ ఉంటాం. పరిపూర్ణ ధర్మము లేదా సంపూర్ణ ధర్మము అంటే ఏంటి? వెన్ సిటిజన్స్ మస్ట్ బి కంప్లీట్లీ ఒబే టు ది స్టేట్ లాస్, దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ యూనివర్సల్ యాక్షన్. ఎప్పుడైతే పౌరులు అనేవాళ్ళు మస్ట్ బి కంప్లీట్లీ ఒబే టు ది స్టేట్ లాస్, రాజ్య శాసనాలకు ఎప్పుడైతే పౌరులందరూ విధేయత చూపెడతారో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది యూనివర్సల్ యాక్షన్, సార్వజనీన చర్య సాధ్యమవుతుంది, లేదా సార్వజనీన పని సాధ్యం అవుతుంది అని ఆయన యొక్క ఉద్దేశం. వెన్ సిటిజన్స్ మస్ట్ బి కంప్లీట్లీ ఒబే టు ది స్టేట్ లాస్, ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో అప్పుడే సాధ్యమవుతుంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు కంప్లీట్ జస్టిస్. దెర్ ఈజ్ పాసిబిలిటీ ఆఫ్ యూనివర్సల్ యాక్షన్, దెన్ ఓన్లీ హియర్ ఈజ్ పాసిబుల్ టు టేక్ యూనివర్సల్ యాక్షన్. విశ్వజనీనమైన చర్య సాధ్యం కావడానికి అవకాశం ఉంటుంది. పౌరులందరూ నిజంగా రాజ్య శాసనాలను గౌరవించి గుర్తించి దానికి విధేయత చూపెట్టినప్పుడు మాత్రమే సార్వజనీన చర్య అనేది సాధ్యమవుతుంది. అదే కంప్లీట్ జస్టిస్గా చెప్పాడు ప్లేటో. అంటే ఆయన దృష్టిలో ఏంటి? దెన్ ఓన్లీ కంప్లీట్ జస్టిస్ మే బి అచీవ్డ్, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే శాసనాలకు పూర్తిగా విధేయత చూపెడతారో అది పరిపూర్ణమైన ధర్మము అని చెప్పాడు అరిస్టాటిల్. దట్ ఈస్ వై ఇన్ ది వ్యూస్ ఆఫ్ అరిస్టాటిల్ సిటిజన్ మే బి ఒబేడ్ లాస్ ఆర్ జస్టిసేబుల్ సిటిజన్ ఆర్ వన్. ఆయన దృష్టిలో అందుకు గాను ఆయన దృష్టిలో, అరిస్టాటిల్ దృష్టిలో సిటిజన్ మే బి ఒబేడ్ లాస్ ఆర్ జస్టిసేబుల్ సిటిజన్ ఆర్ వన్. ఎవరైతే ఏ పౌరుడైతే ఒబేడ్ లాస్ విధేయత చూపెడతాడో ఆ పౌరుడు ధర్మబద్ధమైన పౌరుడు అన్నా ఒకటే అని చెప్పవచ్చు. ధర్మబద్ధమైన పౌరుడు కావచ్చు, లేదా ఏ పౌరుడైతే శాసనాలకు విధేయత చూపెడతాడో వారు కూడా ఒకటే. అది ఇది రెండు సేమ్ అని చెప్పవచ్చు. సిటిజన్ మే బి ఒబేడ్ లాస్ ఆర్ జస్టిసబుల్ సిటిజన్ ఆర్ వన్. కంప్లీట్ ఒబేయింగ్ టు లాస్ డిక్లేర్డ్ కంప్లీట్ జస్టిస్. మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా పూర్తిగా శాసనాలకు విధేయత ప్రకటిస్తారో దాన్నే సంపూర్ణ ధర్మము అని పిలిచాడు అరిస్టాటిల్. అదే ప్లేటో దృష్టిలో ధర్మం అంటే ఏంటంటే సమన్వయమే ధర్మం. సమాజంలో 3 వర్గాలు ఉంటాయి. హేతు అనే వర్గము, ధీరత్వం అనే వర్గము, అండ్ విల్ క్లాస్, అపిటైట్ క్లాస్, దట్ ఈస్ courage class, reason class. Courage class must be there. So society has classified into 3 categories. 3 వర్గాలుగా విభజన చేయబడ్డది ఆయన దృష్టిలో. ఆ 3 వర్గాలు కూడా తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చినట్లయితే, అంటే వ్యక్తిగత ధర్మాన్ని, ఇతరుల వృత్తిలో జోక్యం చేసుకోకుండా తమ ధర్మాన్ని నెరవేర్చినట్లయితే, తమకు కేటాయించబడిన బాధ్యతలను నెరవేర్చినట్లయితే అది సమన్వయంతో కూడిన ధర్మంగా పిలువబడుతూ ఉంటుంది. ఆ సమన్వయం సమాజంలో కొనసాగినప్పుడు మాత్రమే ధర్మం సాధ్యం అవుతుంది అని ఆయన చెప్తే, వ్యక్తి లోపల ఏ వ్యక్తి అయితే పరిపూర్ణంగా రాజ్య శాసనాలకు, రాజ్యానికి విధేయత చూపెడతాడో దాన్నే పరిపూర్ణ ధర్మం అని అరిస్టాటిల్ అన్నాడు. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అరిస్టాటిల్స్ జస్టిస్ అండ్ ప్లేటోస్ జస్టిస్. Now let us discuss second point, what is the particular justice. ప్రత్యేక ధర్మము
అని అంటే ఏంటి? మొదటిది సంపూర్ణ ధర్మం కాగా, రెండోది ప్రత్యేక ధర్మము. పర్టికులర్ జస్టిస్ మీన్స్ ప్రపోర్షనల్ ఈక్వాలిటీ ప్రిన్సిపల్ మే బి ఫాలోడ్. ప్రాతినిధ్య సమానత్వం అనేది, నైష్పత్తిక సమానత్వం అనేది అనే సూత్రము దీనిలో పాటించబడుతుంది. దాన్నే ప్రత్యేక ధర్మము అని అంటూ ఉంటారు. ఇట్ ఇండికేట్స్ దట్ హౌ టు డిస్ట్రిబ్యూట్ అమాంగ్ ది స్టేట్ మెంబర్స్ వెల్త్, పొజిషన్స్ ఆర్ పోస్ట్స్, అవార్డ్స్ ఎక్సెట్రా. ఇది దేన్ని సూచిస్తుంది అంటే దట్ హౌ టు డిస్ట్రిబ్యూట్స్ అమాంగ్ ది స్టేట్ మెంబర్స్, ఏ విధంగా పంపిణీ చేయబడాలో. ఏంటిది పంపిణీ చేయబడేది అంటే మెంబర్స్, స్టేట్ మెంబర్స్ వెల్త్, సంపద కావచ్చు, పోస్టులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, తర్వాత బిరుదులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా పంచబడాలి అని చెప్పేది. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని కూడా పిలవచ్చు, లేదా ప్రపోర్షనల్ జస్టిస్ అని కూడా పర్టికులర్ జస్టిస్ను పిలవచ్చు. అంటే రాజ్యంలో నివసించే పౌరుల మధ్య ఏ విధమైన పదవులు ఇవ్వాలి, ఏ విధంగా సంపదను కేటాయించాలి, సంపదను పంపిణీ చేయాలి, పదవుల పంపిణీ చేయాలి, తర్వాత బిరుదులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేది ప్రత్యేక ధర్మంగా భావించాల్సిన అవసరత ఉంది అరిస్టాటిల్ దృష్టిలో. యాజ్ పర్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎవ్రీ వన్ దే మే రిసీవ్ రివార్డ్స్ అకార్డింగ్లీ, దట్ ఈజ్ నోన్ యాజ్ పర్టిక్యులర్ జస్టిస్. వారి వారి అర్హతలను బట్టి ఎవ్రీ వన్ దే మే రిసీవ్, ప్రతి ఒక్కరు కూడా బహుమతులను స్వీకరించడం, దాన్నే ప్రత్యేక ధర్మంగా పిలిచాడు అరిస్టాటిల్. As per qualifications of everyone, they may receive rewards accordingly, that is known as particular justice. అది ప్రత్యేక ధర్మంగా పిలువబడుతుంది అనేది గమనించవచ్చు. అరిస్టాటిల్ ఫర్దర్ డివైడెడ్ పర్టికులర్ జస్టిస్ ఇంటూ 2 టైప్స్. అదే క్రమంలో వీటిని 2 రకాలుగా వర్గీకరించినట్టుగా 2 టైప్స్, 2 రకాల ధర్మాలనుగా చెప్పడం జరిగింది. దాంట్లో మొదటిది ఏంటిదంటే డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. ఇది ప్రాతినిధ్య ధర్మం కావచ్చు, పంపిణీ ధర్మం కావచ్చు, శీల ధర్మం అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. రెండవది సవరణ ధర్మం, కరెక్టివ్ జస్టిస్. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ మీన్స్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ కమోడిటీస్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఆనరరీ పోస్ట్స్ distribute to citizens, that is called as distributive justice. Based on which principal commodities, ఏ సూత్రాన్ని అయితే ఆధారంగా చేసుకొని సరుకుల పంపిణీ కావచ్చు, ఉద్యోగాల పంపిణీ కావచ్చు, గౌరవ పదవుల పంపిణీ కావచ్చు, ప్రజలకు, పౌరులకు పంపిణీ చేయబడితే దాన్నే పంపిణీ ధర్మము లేదా వితరణశీల ధర్మముగా పిలిచాడు అరిస్టాటిల్. అదేవిధంగా చూసినట్లయితే ఎవ్రీ సిటిజన్ ఇన్ ది స్టేట్ వాజ్ కోఆపరేటింగ్ ఫర్ సొసైటల్ లైఫ్. ఈ విధంగా చూసినట్లయితే ఎవ్రీ సిటిజన్, ప్రతి పౌరుడు కూడా ఇన్ ది స్టేట్, రాజ్యములో, వాజ్ కోఆపరేటింగ్ ఫర్ సొసైటల్ లైఫ్. వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు దేనికై అంటే సామాజిక జీవనానికి సహకరిస్తూ ఉన్నారు. ఎవ్రీ సిటిజన్ ఇన్ ది స్టేట్ వాజ్ కోఆపరేటింగ్ ఫర్ సొసైటల్ లైఫ్, సామాజిక జీవనం కోసం సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు అనేది గమనించవచ్చు. కోఆపరేటింగ్, సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు సామాజిక జీవనాన్ని ప్రతి పౌరుడు అనుభవించడానికి. సో దట్ హెల్పింగ్ హిమ్ appropriately distribute wealth and posts accordingly in ratio, that is distributive justice or proportional justice. So that helping him, ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా అనుగుణంగా డిస్ట్రిబ్యూట్ పోస్ట్స్ వెల్త్ అకార్డింగ్లీ ఇన్ రేషియో, దట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఆర్ ప్రపోర్షనల్ జస్టిస్. వారు చేసిన సహాయానికి గుర్తింపుగా అనుగుణంగా
పదవి ఇవ్వడం కానీ, సంపదను కేటాయించడం కానీ, వారి నిష్పత్తికి తగ్గట్టుగా పదవులు ఇవ్వడమో, సంపదను కేటాయించడమో, ఉద్యోగాలు ఇవ్వడమో దాన్ని చేసినట్లయితే దాన్ని ప్రపోర్షనల్ జస్టిస్ అని పిలుస్తూ ఉంటాము. వారి వారి నిష్పత్తిని అనుసరించి కొంతమందే కళాకారులు ఉన్నారనుకోండి, కొంతమంది కళాకారులకు వారి నిష్పత్తిని అనుసరించి వారికి పోస్టులు ఇవ్వడం అన్నట్టు అర్థం. ఆ రకంగా డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది పిలువబడుతూ ఉంటుందని చెప్పవచ్చు. నెంబర్ టూ రెండవది కరెక్టివ్ జస్టిస్. కరెక్టివ్ జస్టిస్ మీన్స్ సవరణ ధర్మము. సవరణ ధర్మం అంటే ఏంటి? అకార్డింగ్ టు డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఎస్టాబ్లిష్డ్ ప్రపోర్షనల్ ఈక్వాలిటీ విల్ నాట్ వయలేట్ అండ్ లుక్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దట్ ఈస్ కరెక్టివ్ జస్టిస్. అకార్డింగ్ టు డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఈ ఈ వితరణశీల ధర్మాన్ని ఎప్పుడైతే స్థాపిస్తూ ఉంటారో, ప్రతిష్ట చేయబడుతూ ఉంటారో, ప్రపోర్షనల్ ఈక్వాలిటీ విల్ నాట్ వైలేట్. ఈ ఇచ్చే క్రమంలో, పదవులు ఇచ్చే క్రమంలో కావచ్చు, సంపద పంపిణీ చేసే క్రమంలో కావచ్చు, ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో కావచ్చు, విల్ నాట్ వైలేట్ ఈ సామాజిక సూత్రాన్ని, సమానత్వ సూత్రాన్ని, ప్రాతినిధ్య సూత్రాన్ని, నిష్పత్తి సూత్రాన్ని ఉల్లంఘించకుండా చూసి లుక్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ దాన్ని సమానంగా పంపిణీ చేయబడడానికి చూసేదే కరెక్టివ్ జస్టిస్. దాన్నే సవరణ ధర్మం అని పిలిచారు. ఈ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ వితరణశీల ధర్మం ద్వారా ఏవైతే బిరుదులు కేటాయిస్తూ ఉన్నారో ఆ బిరుదులన్నీ కూడా వారికి అందేటట్టు చూడడం అనేది ఈ సవర్ణ ధర్మంగా చెప్పవచ్చు. వారు అర్హులా కాదా ఈ పదవికి అని చెప్పడం అన్నట్టు. అంటే సమానత్వ సూత్రాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా చూసేది కరెక్టివ్ జస్టిస్ అని చెప్పవచ్చు. కంప్లీట్ జస్టిస్ మే బి ఫాలోడ్ బై అన్ ఇండివిజువల్. కంప్లీట్ జస్టిస్ ఇక్కడ చూసినట్లయితే ఈ కంప్లీట్ జస్టిస్ అనేది లేదా సంపూర్ణ ధర్మం అనేది మేబీ ఫాలోడ్ బై అన్ ఇండివిజువల్. అది వ్యక్తిగతంగా వ్యక్తి ఫాలో చేయాల్సింది, వ్యక్తి అనుసరించాల్సిన ధర్మము. వ్యక్తి తను అనుసరించాల్సిన ధర్మం ఏంటంటే రాజ్యానికి, రాజ్య శాసనాలకు, ప్రభుత్వ శాసనాలకు లోబడి ఉండడం కానీ, ప్రభుత్వ చిహ్నాలను గౌరవించడం కానీ చేయాలి. అది వ్యక్తి ధర్మం. ఇఫ్ ఎనీబడి వయలేట్స్ ది స్టేట్ లాస్ దే విల్ బి పనిష్డ్. కాబట్టి ఆ శాసనాలను ఎవరైతే గౌరవిస్తారో, వ్యక్తిగతంగా ఫాలో చేస్తే అది సంపూర్ణ ధర్మం అని అనబడుతూ ఉంటుంది. అంటే సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా శాసనాలను గౌరవించాలి. పర్టికులర్ జస్టిస్ మీన్స్ స్టేట్ కెన్ ఇన్ రిటర్న్ ఫాలో అన్ ఇండివిజువల్. ఈ ప్రత్యేక ధర్మం కనుక చూసినట్లయితే అర్థం అంటే ఏంటంటే స్టేట్ కెన్ రిటర్న్ ఫాలో అన్ ఇండివిజువల్. దానికి ప్రతిఫలంగా రాజ్యము పౌరులకిచ్చే, వ్యక్తికిచ్చే బహుమానమే ప్రత్యేక ధర్మంగా చెప్పవచ్చు. ఎందుకు? రాజ్యానికి వారు విధేయత చూపెడుతున్నారు కాబట్టి, ఆ విధేయతకు గుర్తుగా రాజ్య సేవ చేస్తారు కాబట్టి, ఆ సేవకు గుర్తింపుగా పదవులు ఇవ్వడం కానీ, పదవుల పంపిణీ చేయడం కానీ, ఉద్యోగ నియామకాలు చేయడం కానీ, బిరుదులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా రాజ్యము ప్రజల పట్ల చూపెట్టే చొరవ, ప్రజలను గుర్తించి గౌరవించే చొరవ. ప్రజలు లేదా పౌరులు ఎవరైతే శాసనాలను గౌరవిస్తారో అది సంపూర్ణ ధర్మం. గౌరవిస్తారు కాబట్టి వాళ్ళను కూడా రాజ్యం గౌరవించాలి, గుర్తించాలి, సహాయ సహకారాలు అందించాలి. ఆ క్రమంలో గుర్తించి గౌరవించి పదవులు ఇవ్వడమే ప్రత్యేక ధర్మంగా చెప్పవచ్చు. రాజ్యం పట్ల ప్రజలు విధేయత చూపెడితే, అది పౌరులు విధేయత చూపెడితే అది సంపూర్ణ ధర్మం అవుతుందని, అదే రాజ్యము పౌరులను గుర్తించి గౌరవిస్తే అది ప్రత్యేక ధర్మం అవుతుందని గమనించాల్సిన అవసరత ఉంది. కంప్లీట్ జస్టిస్ మీన్స్ అన్ ఇండివిజువల్ కెన్ కంప్లీట్లీ ఒబే టు స్టేట్ అండ్ లా. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఆ రకంగా పరిపూర్ణ ధర్మము లేదా సంపూర్ణ ధర్మము అనగానే ఒక వ్యక్తి తాను పూర్తిగా రాజ్యానికి, రాజ్య శాసనానికి విధేయత చూపెట్టడమే సంపూర్ణ ధర్మంగా ప్రకటించాడు అరిస్టాటిల్. పర్టికులర్ జస్టిస్ మీన్స్ ఇన్ ఎ స్టేట్ an effort of
individual receives reward by state accordingly. Particular justice means in a state and an effort of individual receives a reward by state accordingly. దానికి అనుగుణంగా రాజ్యము వారు చేసిన కృషికి ఫలితంగా వ్యక్తులు ఆ, వ్యక్తులు నిర్వహించే వ్యక్తులు నిర్వహించే ఆ, వ్యక్తులకు గుర్తించే రాజ్యం చేత వ్యక్తులకు గుర్తించి ఇచ్చే బహుమానాలనే మనం ప్రత్యేక ధర్మం అని అన్నాము. ఉదాహరణ చెప్పినట్లయితే నేటి కాలంలో చాలామంది రాజ్యానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల రాజ్యం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉంటారు. సైనికులు కావచ్చు, తర్వాత కళాకారులు కావచ్చు, వాళ్ళు కళ ద్వారా దేశ సేవను గుర్తించడం, క్రీడాకారులు కావచ్చు, వారి సేవను గుర్తించి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అర్జున అవార్డు గురువులకు ఇవ్వడం కానీ, అర్జున అవార్డు క్రీడాకారులకు ఇవ్వడం కానీ, ద్రోణాచార్య అవార్డు గురువులకు ఇవ్వడం క్రీడా రంగానికి సంబంధిస్తే, పరమవీర్ చక్ర కానీ, శౌర్య చక్ర కానీ సైనిక రంగానికి ఇచ్చే బిరుదులు కానీ, పద్మభూషణ్ పద్మవిభూషణ్ కానీ అది సేవా రంగానికి ఇచ్చే గుర్తింపు, సాహిత్య రంగానికి ఇచ్చే గుర్తింపు, పద్మశ్రీ అవార్డు అనేది కళారంగాలకు గుర్తింపు ఇచ్చే అదిగా చెప్పవచ్చు. దాంతోపాటు అత్యున్నత పురస్కారం భారతరత్న, అది కూడా పౌరులు భారతదేశం సేవను ప్రపంచం నలుమూలల చాటి చెప్పినందుకు గుర్తింపుగా ఇచ్చే అవార్డే భారతరత్న అవార్డుగా మనం పిలవచ్చు. ఇవన్నీ కూడా రాజ్యం పౌరులను గుర్తించి గౌరవిస్తూ ఉంటుంది. దీన్నే ప్రత్యేక ధర్మం అన్నాడు అరిస్టాటిల్. రాజ్యం ఏం చేయాలి? తన విధేంటే అంటే ఏ వ్యక్తి అయితే రాజ్యానికి సేవ చేస్తూ ఉన్నాడో, కంప్లీట్ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడో, ఆ ధర్మాన్ని గుర్తించి గౌరవించడానికి వ్యక్తులకు ఆయా బిరుదులు పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కానీ, ఆయా కమిటీలకు నామినేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వ్యక్తులు చేసే సేవకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చే బహుమానాలని చెప్పవచ్చు. ఆయా కార్పొరేషన్లకు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, తర్వాత పోతే ఎస్టీ సంఘం, బీసీ సంఘం, జాతీయ మహిళా సంఘం, ఇలా ఆయా సంఘాలకు చైర్మన్లుగా నియమించడం కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖలకు, కార్పొరేషన్లకు నామినేట్ పోస్టులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇందులో భాగమని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు అర్థం కావడానికి కోసం భారతదేశ పౌరులకు సంబంధించిన విషయాన్ని ఇందులో ఉదాహరణ తీసుకోవడం జరిగింది. ఇకపోతే అరిస్టాటిల్ దృష్టిలో పౌరత్వం అంటే ఏంటి? అరిస్టాటిల్స్ వ్యూస్ ఆన్ సిటిజన్షిప్, ఆయన దృష్టిలో పౌరుడు అంటే ఎవరు అనే విషయాన్ని కొద్దిసేపు చర్చిద్దాం. అరిస్టాటిల్స్ డెలివర్డ్ ఒపీనియన్ అండ్ స్లేవరీ అండ్ సిటిజన్షిప్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇంటర్నల్ రిలేషన్షిప్. వాట్ ఆర్ ది వ్యూస్ ఆన్ సిటిజన్షిప్? అరిస్టాటిల్స్ డెలివర్డ్ ఒపీనియన్ అండ్ స్లేవరీ, బానిసత్వం మీద వెలిపుచ్చిన అభిప్రాయం మరియు పౌరత్వం. కన్సిస్ట్స్ ఆఫ్ ఇంటర్నల్ రిలేషన్షిప్, అంతర్గత సంబంధాన్ని తెలియజేస్తుందని చెప్పవచ్చు. ఇన్ ది వ్యూస్ ఆఫ్ అరిస్టాటిల్, ఏ సిటిజన్ షుడ్ హ్యావ్ కెపాసిటీ టు రూల్ అండ్ టు బి రూల్డ్. పాలించడానికి అర్హత ఎవరికి ఉంటుందో వాడే పౌరుడు. ఇన్ ది వ్యూస్ ఆఫ్ అరిస్టాటిల్, ఏ సిటిజన్ షుడ్ బి హ్యావ్ కెపాసిటీ టు రూల్ అండ్ టు బి రూల్డ్. ఆయన పాలించడానికి అర్హత ఉండాలి, పాలింపబడాలి, వాడే పౌరుడు అన్నాడు అరిస్టాటిల్. ఇన్ ది కాంటెంపరరీ గ్రీక్ సిటీ స్టేట్స్, స్లేవ్స్ అండ్ విమెన్ టు రూల్ అండ్ టు బి రూల్డ్. సమకాలీన రాజకీయ గ్రీకు రాజ్యాల్లో చూసినట్లయితే బానిసలకు కానీ, విమెన్ కానీ రూల్ అండ్ టు బి రూల్డ్, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు రూల్ కానీ టు బి రూల్డ్ కానీ ఉండదు. వాళ్ళు పాలించే వాళ్ళు మాత్రం కాదని చెప్పవచ్చు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ సిటిజన్స్. స్త్రీలు బానిసలు పౌరులుగా చూడబడలేదు అనేది గమనించాలి. అరిస్టాటిల్ రెస్ట్రిక్ట్స్ సిటిజన్షిప్. అరిస్టాటిల్ ఏం చేసిందంటే ఈ పౌరత్వాన్ని క్రమబద్ధీకరించిందనే విషయాన్ని చెప్పవచ్చు. ఏ విధంగా క్రమబద్ధీకరించాడు లేదా ఏ విధంగా నిర్బంధించాడు అనేది గమనిస్తే, సిటిజన్షిప్ హ్యావ్ క్వాలిఫికేషన్స్.
ఇన్ హిజ్ వ్యూస్ ఆఫ్ అరిస్టాటిల్. అరిస్టాటిల్స్ వ్యూస్ గమనించినట్లయితే సిటిజన్షిప్లో 4-5 పాయింట్స్ ఉన్నాయనేది గమనించవచ్చు. నెంబర్ 1 షుడ్ హ్యావ్ ప్రాపర్టీ. ఎవరికి ప్రాపర్టీ ఉండాలి? ఎవరైతే ఆస్తిని కలిగి ఉంటారో వారు పౌరుడవుతారు. నెంబర్ 2 మాస్టర్ ఆఫ్ స్లేవ్. బానిస యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వారు కూడా సిటిజన్గా గుర్తించబడేది. మాస్టర్ ఆఫ్ స్లేవ్ సిటిజన్. బానిసల పిల్లలకు కూడా యజమానిగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు కూడా సిటిజన్గా గుర్తించబడేవారు. అది అర్హత పౌరుని యొక్క. 4వది ఏ సిటిజన్ షుడ్ హ్యావ్ కెపాసిటీ టు రూల్ అండ్ టు బి రూల్డ్. ఎవరైతే పాలింపబడతారో వారే పౌరులు అని అన్నాడు అరిస్టాటిల్. ఇకపోతే మరి ఆ సిటిజన్షిప్ విషయంలో కొంత విమర్శనాత్మక పరిశీలన ఉంది. విమర్శించడం జరిగింది అరిస్టాటిల్ యొక్క కాంటెంపరీ సిటిజన్షిప్ వ్యూస్ మీద. సిటిజన్షిప్ మస్ట్ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ టు ప్రాపర్టీ క్లాస్ నాట్ ప్రాక్టీసేబుల్. అది చాలా దుర్మార్గమైందని చెప్పవచ్చు. అది అనుసరణీయమైంది కూడా కాదు. రిస్ట్రిక్టెడ్ టు ప్రాపర్టీ క్లాస్ అంటే ఎవడైతే పన్ను చెల్లిస్తాడో, ఎవడైతే ఆస్తిని కలిగి ఉంటాడో వాడు పౌరుడు అనడం నాట్ డిజైరబుల్, నాట్ ప్రాక్టీసేబుల్. అది కోరదగింది కాదు, అదేవిధంగా నాట్ ప్రాక్టీసేబుల్, అనుసరణీయమైంది కాదు అనేది గమనించవచ్చు. ఇగ్నోర్డ్ సిటిజన్షిప్ ఫర్ విమెన్ అండ్ స్లేవ్స్ ఆర్ ఇర్రేషనల్. స్త్రీలకు బానిసలకు పౌరత్వం ఇవ్వకపోవడం అనేది అసంబద్ధమైంది అని కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిర్హేతుకమైంది అని చెప్పవచ్చు. హేతుబద్ధమైంది ఏంటంటే స్త్రీలు బానిసలు అందరూ కూడా పౌరులే రాజ్యంలో అనేది నేటి కాలంలో ఉన్న భావన. సిటిజన్షిప్ ఈజ్ హెరిడిటరీ అండ్ యాంటీ ప్రోగ్రెసివ్. ఈ పౌరత్వం అనేది వారసత్వంగా పౌరులుగా గుర్తించబడడం అనేది అది అభివృద్ధి నిరోధకమైనదిగా చెప్పవచ్చు. యాంటీ ప్రోగ్రెసివ్, అభివృద్ధి నిరోధకమైనదిగా పిలవాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. అరిస్టాటిల్స్ కాన్సెప్ట్ ఆఫ్ సిటిజన్షిప్ మే ఎస్టాబ్లిష్ క్లాస్ రూల్. ఇది ఏం చేస్తూ ఉన్నదంటే ఆయన యొక్క పౌరత్వ భావన అనేది మే ఎస్టాబ్లిష్ క్లాస్ రూల్. చూడండి, ఒక పాలనా వర్గాన్ని సృష్టిస్తూ ఉంటుంది అని గమనించాల్సిన అవసరం ఉంది. నాట్ సూటబుల్ ఫర్ మోడర్న్ డెమోక్రసీస్. నవడేస్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మోడర్న్ డెమోక్రసీస్. ఆధునిక ప్రజాస్వామ్యాలకు ఇది ఏమాత్రం ఉపయోగపడింది అనే విషయాన్ని గమనించాలి. ఆయన ధర్మ సిద్ధాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత పౌరత్వానికి ఇవ్వలేదనేది వాస్తవం అని చెప్పవచ్చు. సరే, కొంత దీంట్లో వాస్తవం ఏమన్నదంటే ఎవరైతే పౌరుడిగా గుర్తించబడాలంటే వాడు పన్ను చెల్లించాలి. ఎవ్రీవన్ షుడ్ పే ట్యాక్సెస్, ఎవ్రీవన్ షుడ్ ఒబే టు ది లాస్ అని చెప్పడం జరిగిందనేది గమనించవచ్చు. ఎందుకు? లా రిఫ్లెక్ట్స్ రీజన్. చట్టం అనేది హేతువును ప్రతిబింబిస్తుంది అని అన్నాడు అరిస్టాటిల్ అనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, రేపటి క్లాస్లో మనం మిగతా టాపిక్ చర్చిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.